ఫ్రెండ్స్, ఇది నేనే వేసాను. వీడియో పూర్తి వరకు చూడండి, కాకపోతే చూడండి, దగ్గర చూడండి. సాయిరామ్ మా తమ్ముడు చూపి అన్నం చూపి అదే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నాకు కోన్ ఎట్టడం అంటే చాలా ఇష్టం, అంటే గోరింటాకు ఎట్టడం అంటే చాలా ఇష్టం. సో చేయితోనే పెడతాను, నోటితోనే పెడతాను. మా తమ్ముడికి మాటలు రావు. వాడు నైటు 11 అప్పుడు వచ్చి నాకు గోరింటాకు పెట్టా అని కోన్ కూడా తెచ్చాడు. ఉదయాన్న మా చిన్నాన్నగారు వాళ్ళ పాపకి మ్యారేజ్, అందుకోసమే ఆ రోజు నైట్ వరకు నిద్ర లేదు, పడుకోలేదు మేము. సో వాడికి ఎలా గుర్తుందో తెలీదు, నా దగ్గరకు వచ్చేసి కోన్ పెట్టక్క అని సైగ చేశాడు. సో నేనైతే పెడతానని చెప్పాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పెట్టించుకుంటున్నాడో. చాలా మంచోడు మా తమ్ముడు. నాకైతే కోన్ పెట్టడానికి 9 minutes పట్టింది. సో ఇద్దరికి పెట్టాను. మెల్లగా ఏదో రకంగా పెట్టాలనిపించింది. వాడైతే నేను లవ్ సింబల్ వేసి నీ పేరు రాస్తానని చెప్పాను అనేసి అన్నాడు. సో నాకైతే చాలా ఇష్టము మా తమ్ముడంటే. ఎందుకంటే నేనంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టం. నా వీడియోస్ ప్రతిరోజు వీడియోస్ చూస్తాడు. వీడియోస్ చూసాను అని మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తాడు, వీడియో బాగుంది, డ్యాన్స్ బాగా చేస్తున్నావు అక్క అని. సో చాలామందికి భగవంతుడు అలాగే చేస్తాడు. నాకు బాధ అనిపిస్తుంది. అంటే వాడి మీద జాలి దయ చూపించట్లేదు, బట్ నాకు కూడా చేతులు లేవు. అయినా ఎవరు జాలి దయ చూపిస్తే నేను ఇష్టపడను. సో చూస్తున్నారు కదా కోన్ ఎలా పెడుతున్నాను. ఎవ్వరి మాటలు నేను పట్టించుకోనండి. నేను ఏం చేయాలనిపిస్తే నేను అదే చేస్తాను. నేను ఎలా ఉండాలనిపిస్తే నేను అలానే ఉంటాను. నాకు డాన్స్ చేయాలనిపిస్తే డాన్స్ చేస్తాను, ఏదైనా పని చేయాలనిపిస్తే పని చేస్తాను. పక్కోళ్ళతో నాకు అనవసరం. నాకు నచ్చినట్టే నేను ఉంటాను. ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్. చూస్తున్నారు కదా, అంటే కొంచెము అటు ఇటు అయినా కానీ కోన్ అయితే పెట్టేశాను. వాడు ఏమన్నాడంటే ఈ కోన్ ఆపేయాలా లేకపోతే వేలికి ఏమైనా పెట్టాలా, అన్ని వేలికి పెడతానని చెప్తే వద్దు, చిటికెన వేలికి, ఉంగరం వేలికి, బొటన్ వేలికే పెట్టు అని సైకిల్ చేశాడు. సరేలే వాడు చెప్పినట్టే చేద్దామని వాడు చెప్పినట్టే నేనైతే చిటికెన వేలికి, ఉంగరం వేలికి కోన్ పెడుతున్నాను గోరింటాకు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటాడు నా దగ్గర. ఏమనడు నన్నైతే. నవ్వుతాడు ఎక్కువ, నన్ను చూసి వచ్చి నవ్వుతాడు పని ఏమైనా చేస్తే. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కోన్ పెట్టుకుంటున్నాడు. నేనైతే గసిరేస్తాను వాడికి, ఎలా ఎక్కడ కూడా ఉండకు అని అంటాను ఎక్కువ. కానీ నేనంటే భయపడడు, అంటే భయపడతాడు, బట్ కాకపోతే ప్రేమ ఎక్కువ మా తమ్ముడికి నేనంటే. వీడికి రాఖీ కూడా కట్టాను. నన్ను ఎక్కువ ఏడిపిస్తాడు మా తమ్ముడు, మా చిన్నాన్న వాళ్ళ బాబు. ఈ బాబు చూస్తున్నారు కదా కోన్ ఎలా పెడుతున్నాను. ఫ్రెండ్స్, నేను కోన్ పెట్టాను కదా, మీకైతే నచ్చితే కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, ఓకేనా? అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని, నా ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వండి, మంచి కామెంట్లు పెట్టండి. నేనైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓకేనా? నేను కోన్ ఎట్టిన వరకు వాడు అలాగే ఉన్నాడు, చెయ్యి కూడా కదపకుండా. నేను ఏ యాంగిల్లో పెట్టమంటే ఆ యాంగిల్లో చేతులు కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో నా నోటితో కోన్ ఎట్టడం అంటే నాకు హ్యాపీ అనిపించింది. మా తమ్ముడే వాడు ఇంకా హ్యాపీ. వాడు బాగుంటే మేము బాగున్నట్టే. ఇంకా రేపే పెళ్ళి అంటే ఈరోజే కోన్ పెట్టుకోవాలి. వీడి సందడి మామూలుగా ఉండదు నా చేతితో కోన్ పెట్టుకుంటే. చూస్తారు కదా, ఆడపిల్ల కన్నా ఆడపిల్ల ముస్తాబు అవ్వడానికి సిద్ధు. అరే సిద్ధు, సిద్ధార్థ్ రాయ్. కోన్ అయితే నోట్లోకి వెళ్ళిపోద్దని భయంతో గట్టిగా పిండి పట్టుకున్నాను. అప్పటికే నిద్ర కూడా వస్తుంది, 11 అయిపోయింది. పర్వాలేదు, అడుగు పెట్టిన తర్వాతే మనము హ్యాపీగా నిద్రపోవచ్చు అని ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇంకా డ్యామేజ్ ఎక్కడైనా ఉంటే చూపిస్తాడు తెలుసా. పర్వాలేదు మనోడు.
కోన్ అయితే నేను బాగా ఎట్టేసాను ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం టచ్ అప్ అక్కడక్కడ ఏదేదైనా డ్యామేజ్ ఉంటే చేసేస్తున్నాను. చూడండి ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ నాకు చెప్పాలి, ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు నేను ఎప్పటికీ మీ రుణాన్ని మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి, అలాగే మీ స్టేటస్లు కూడా పెట్టండి, ఎందుకంటే నాకు గోరింటాకు పెట్టడం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఇప్పుడు చూసేయాలి మీరు నేను పెట్టిన గోరింటాకు ఎలా ఉంది, మామూలుగా లేదు. తమ్ముడు చూపించురా, లేట్ చేయకుండా చూపించు కోను. అది సాయిరామ్, మా తమ్ముడే, చిన్నాన్న వాళ్ళ బాబు. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ, బాయ్.